గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి బీన్స్ ఫ్రై చేసేద్దామా. సో దానికోసం ఒక పాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న పోపు దినుసులు అన్నీ వేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోండి. మంచిగా ఆనియన్స్ మగ్గేదాకా వేపుకోండి. దాని తర్వాత మంచిగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోండి. నేను కొంచెం బారుగా కట్ చేసుకుంటాను బీన్స్, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. అదేంటి ఉల్లిపాయలు మాడిపోయినాయి కదా అనద్దే, ఈ కర్రీకి అలా ఉంటేనే టేస్ట్ అండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. సో దాని తర్వాత నేను కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసా. మన మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసింది, అదేనండి కొబ్బరి పొడి. సో ఇది వేస్తేనే ఫ్రై కంప్లీట్ అయ్యిద్ది అండ్ ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం కొబ్బరి పొడి వేస్తామో అప్పుడే ఫ్లేమ్ స్లో చేసుకోండి, లేదంటే మాడిపోద్ది, ఎక్కువగా మాడిపోద్ది. సో ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చేసింది. అలా ముక్క ఇరిపితే ఇరగాలి, అది పర్ఫెక్ట్ అనమాట. ఎంత బాగుందో చూసారా? అదే వేడివేడి అన్నంలో బీన్స్ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. అంతే మరి, బాయ్.